good morning all of you. Today we are going to discuss about HGT previous DSC question paper English part explanation. సో మీరందరికీ కూడా ఈరోజు మనం 2020-25 మెగా డిఎస్సిలో వచ్చిన HGT ఇంగ్లీష్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ వినబోతున్నారు. 2026 డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా I wish all the best, and my best suggestion, my best advice is put faith in your efforts and leave the result to the God. So believe in God and believe in your hard work. Okay, please continue your efforts, your preparation with determination and dedication. So hard work never fails. I have succeeded 2 times in these DSC examinations with my continuous preparation and hard work. Okay, let's begin our session. Section 5 English. It is mandatory paper. Number of questions 24 and marks 12. Welcome to our PB English Oral Friends DSC classes. Please go through my YouTube channel Friends DSC classes. You can get number of previous question paper explanation. Those explanation will help you in the examination very well. Thank you. Let's begin our session. Question number 65. What an incredible achievement. What an incredible achievement. This is an exclamatory sentence. This is an exclamatory sentence. ఆశ్చర్యార్థకు ముందు కనుక ఇదొక ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. వాట్ అని ఉన్నప్పటికీ కూడా ఇది ఎందుకు క్వశ్చన్ అవ్వదు అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎందుకు అవ్వదు అంటే ఇక్కడ చూడండి, ఇది ఒక ఆశ్చర్యాన్ని కల్పించే ఒక సెంటెన్స్. అందుకే దీన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో మనం మాట్లాడుకుంటాం. చూస్ ద డిక్లరేటివ్ ఫార్మ్ ఆఫ్ ది గివెన్ సెంటెన్స్ అంటే ట్రాన్స్ఫార్మేషనల్ సెంటెన్స్ ఇచ్చాడు అనమాట. ఎక్స్క్లమేటరీ నుంచి డిక్లరేటివ్ ఫామ్లో అడిగాడు. డిక్లరేటివ్ ఫామ్లో ఉండాలంటే అది సింపుల్ స్టేట్మెంట్ అయి ఉండాలి, చివరిలో ఫుల్ స్టాప్ ఉండాలి. సో ముందు వాటిని మనం ఎలిమినేట్ చేయాలి. చివరిలో ఫుల్ స్టాప్ లేదు, ఓకేనా. ఫస్ట్ ఆప్షన్లో లేదు, సెకండ్ ఆప్షన్లో మళ్ళీ ఎక్స్క్లమేటరీ మార్కే ఉంది, థర్డ్ ఆప్షన్లో ఫస్ట్లో కామా అంటే మధ్యలో కామా ఉంది కానీ చివరిలో ఎటువంటి ఫుల్ స్టాప్ కానీ కామా కానీ ఇన్వర్టెడ్ కామాస్ కానీ ఎటువంటివి ఏమీ లేవు, అంటే ఈ పంక్చుయేషన్ మార్క్ ఏమీ లేవు ఈ థర్డ్ ఆప్షన్లో. సో అందువల్ల మీరు ఈజీగా ఈ సింబల్ ఆధారంగానే ఈ బిట్ ఈజీగా మనం చెప్పవచ్చు ఫోర్త్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అని, ఓకేనా. క్వశ్చన్ పేపర్ కష్టంగా కొన్ని బిట్స్ మాత్రం ఉంటాయి, ఎక్కువ బిట్స్ ఇలాంటి సింపుల్ ఉంటాయి. కంగారు పడకుండా చకచక ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ బిట్. He has finished his homework. He has finished his homework. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. హ్యాజ్ ఫినిష్డ్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ప్లస్ V3 ఉంది. సో మరి మనకి నెగిటివ్ క్వశ్చన్ కావాలి. నెగిటివ్ క్వశ్చన్ కావాలి అంటే నెగిటివ్ ఉండాలి, క్వశ్చన్ ఉండాలి. సో క్వశ్చన్ మార్క్ ఉండాలి, అన్నిటికీ ఉంది. నెగిటివ్లో నాట్ అని ఉండాలి. సో ఓకే, హ్యాజ్ ఫినిష్డ్ ఇది పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది కనుక సెంటెన్స్ కూడా పర్ఫెక్ట్ టెన్స్లో ఉండాలి. ఫస్ట్ది సింపుల్ టెన్స్, రెండోది పాస్ట్ టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్, మూడోది కూడా సింపుల్ టెన్స్ ఉంది. చూడండి, టెన్స్ వర్డ్స్ గుర్తుపెడితే చాలు, ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది, ఓకేనా. చూడండి ఇక్కడ హ్యాజ్ హీ నాట్ ఫినిష్డ్ హోంవర్క్. సో మనం క్వశ్చన్ ఇవ్వగానే అది ఆన్సర్ ఇది ఆన్సర్ అవుద్దని కాదు, అసలు అది ఏ టెన్స్ అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేసిస్తే మనకి ఆన్సర్ క్విక్గా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ నెగిటివ్ క్వశ్చన్ అన్నాడు, నెగిటివ్ ఉండాలి, అన్నిట్లో నెగిటివ్ ఉంది. క్వశ్చన్ మార్క్ ఉండాలి, అన్నిట్లో క్వశ్చన్ మార్క్ ఉంది. కానీ ఇక్కడ మనం ఏంటి ఐడెంటిఫై చేయాలి, హ్యాజ్ ఫినిష్డ్. ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్ ఇచ్చాడు, పర్ఫెక్ట్ టెన్స్ ఇచ్చాడు కనుక మనం పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నదాన్నే మళ్ళీ ఆన్సర్ తెచ్చుకోవాలి. అంతేగాని మళ్ళీ మనం సింపుల్ టెన్స్ లేదంటే పాస్ట్ టెన్స్ ఏవో ఉండకూడదు. పర్ఫెక్ట్ టెన్స్ ఎక్కడ ఉంది, ఇది ఒక్కటే ఉంది. మిగతా చూడండి డస్, డిడ్, డస్ ఇవి కాదు, ఓకేనా. ఇందులో ఎక్కడ కూడా హ్యాజ్ లేదు. ఇది 5th క్లాసు 4th క్లాస్లో ఉన్న క్వశ్చన్ ఇది. ఎందుకంటే 5th క్లాస్లో మనం చూస్తాం ఒక
ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. సో ఈరోజు FA3 అంటే నిన్ననే ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో కూడా సేమ్ ఇలాంటి బిట్టే వాటి ఇచ్చాడు. క్వశ్చన్ వాటి ఇచ్చి దాన్ని అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఒక ఎస్సర్టివ్ స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని క్వశ్చన్ స్టేట్మెంట్గా మార్చమంటాడు అనమాట. సో దీన్ని మనం హెల్పింగ్ వెబ్ సహాయంతో లేదా మోడల్ వెబ్ సహాయంతో లేదంటే ఆక్సిలరీ వెర్బ్ అంటారు దీన్ని, ఈ వెర్బ్ సహాయంతో మనం క్వశ్చన్గా మార్చాలి. సో మనం ఫస్ట్ ఏం తీసుకురావాలి, హ్యాజ్ ముందుకు తీసుకురావాలి. హ్యాజ్ ముందుకు తీసుకొచ్చింది ఏది ఉంది, ఏమీ లేదు, చిన్నపిల్లలకి ఇచ్చినట్టు ఇచ్చాడు. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అనమాట. సింపుల్ క్వశ్చన్ ఇది, చాలా ఈజీ. నెక్స్ట్ బిట్, చూస్ ద యాడ్జెక్టివ్ దట్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ సూపర్లేటివ్ డిగ్రీ. యాడ్జెక్టివ్ ఉండాలి, అలాగే కెనాట్ బి యూజ్డ్ ఇన్ సూపర్లేటివ్ డిగ్రీలో యూజ్ చేయకూడదట. సో సూపర్లేటివ్ డిగ్రీలో యూజ్ చేయలేనిది ఏంటి, బ్రాడ్, బ్రాడర్, బ్రాడెస్టా, అవి యూజ్ చేయొచ్చు. లేట్, లేటర్, మోర్ లేట్, మోస్ట్ లేట్ అంటాను. నెక్స్ట్ ఫ్యాట్, ఫ్యాటర్, ఫ్యాటెస్ట్, ఇది కూడా యూజ్ చేయొచ్చు. యూనిక్, యూనిక్ అంటేనే స్పెషల్. యూనిక్, మోస్ట్ యూనిక్, మోర్ యూనిక్ అలాగ అనకూడదు. యూనిక్ అంటేనే స్పెషల్, ఇదే సుప్రీం అనమాట. సపోజ్ యూనిక్ థింగ్స్, ద సన్, ద మూన్, ద ఎర్త్, అవి యూనిక్ థింగ్స్ అనమాట. వాటికి మించినవి ఏంటైనా ఉంటాయని చెప్పొచ్చు, అదే బెస్ట్ అని చెప్పొచ్చు, లేదంటే దానికన్నా తక్కువ కంపారిజన్ చేయలేము అనమాట. సో అందువల్ల ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. అర్థమైంది అనుకుంటా. యూనిక్ సంబంధించి మనం సూపర్లేటివ్ డిగ్రీని వాడలేము. యూనిక్ అనేది యాడ్జెక్టివ్ అయినప్పటికీ కూడా అది సూపర్లేటివ్ డిగ్రీలో వాడలేము. నెక్స్ట్, ఐ మైసెల్ఫ్ ఇన్ ద మిర్రర్. ఐ సా మైసెల్ఫ్ ఇన్ ద మిర్రర్, నేను నా అద్దంలో చూసుకున్నాను. ఐ సా మైసెల్ఫ్, ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్. ఐ సా, సీ, సా, సీన్, ఓకేనా, వెర్బ్స్ సీ, సా, సీన్. ఐ సా మైసెల్ఫ్, మైసెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఇక్కడ మైసెల్ఫ్ ఈజ్ ఏ డాష్ అన్నాడు. మైసెల్ఫ్ ఈజ్ ఏ డాష్, ఏ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ఓకేనా. ఆప్షన్ 3లో ఉంది. నేను ప్రొనౌన్ క్లాస్లో మనం నిన్ననే అప్లోడ్ చేశాను. ఎగ్జాక్ట్గా ఇలాంటి వర్డ్సే ఎగ్జాంపుల్స్ తోటి చాలా ఎలాబరేటెడ్గా డిస్కస్ చేసాం. అసలు క్లాస్ ఒకసారి వింటే చాలు, మీరు ఈజీగా ఇలాంటి బిట్స్ క్రాక్ చేయొచ్చు. మైసెల్ఫ్ అనేది ఒక రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటే దిస్, దట్, దీస్, దోస్, ఓకేనా. నెక్స్ట్ వాటికి వస్తాయి. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అంటే వాట్, విచ్, హూమ్, వేరు, ఇవి ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే మై సెల్ఫ్, హిమ్సెల్ఫ్, హెర్ సెల్ఫ్. చెప్పాను మీకు, కోడ్ చెప్పాను, సెల్ఫ్ రిఫ్లెక్షన్. ఏంటి కోడ్, సెల్ఫ్ రిఫ్లెక్షన్, ఓకేనా. ఇలాంటి కోడ్స్ తోటి చాలా ఈజీగా మళ్ళీ మళ్ళీ బిట్స్ వస్తున్నా ఉంటాయి. ఆ కోడ్ తోటి మీరు ఈజీగా చేయగలరు. సో ఇలాంటి క్లాసులు మీరు చాలా యూజ్ఫుల్, వింటూ ఉండండి ఫ్రెండ్స్. డిఎస్సి క్లాసెస్, మీ ప్రసాద్ బోను. నెక్స్ట్, ఓకేనా, యాడ్వర్బ్ కాదు ఇది. నెక్స్ట్ బిట్, క్వశ్చన్ నెంబర్ 69. వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ, వుడ్ యూ లైక్ టు సమ్ హ్యాఫీ, ఇదేంటిది, ఆఫర్ అనమాట. ఈ సెంటెన్స్ ఏంటి, ఆఫర్. ఇదేంటి అని అడగొచ్చు. అంటే క్వశ్చన్కి ఇంకో క్వశ్చన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, వేరొకలాగా వచ్చే ఛాన్స్ ఉంటుందని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ అనేది క్వశ్చన్ కాదు, ఇది ఒక ఆఫర్ అనమాట. క్వశ్చన్ అవ్వచ్చు, కాకపోతే ఇక్కడ వాడు అది ఆఫరా, సజెషనా, ఇలాంటివి అడుగుతున్నాను అనమాట, ఓకేనా. నెక్స్ట్, ఐ డాష్, ఐ మేక్ సమ్. సో నేను తయారు చేసి ఉన్నాను, లేదంటే తయారు చేస్తాను అనే అర్థంలో మనం తీసుకుంటాం. ఇక్కడ చూద్దాం, కాఫీ కావాలా అని అంటే, కొంచెం కాఫీ కావాలా అంటే ఆల్రెడీ తయారు చేసి ఉంది కదా, ఓకేనా. అందువల్ల డు నాట్ మేడ్ అంటే నేను తయారు చేయనంటే తాగమంటామా, కాదు. హ్యాజ్ మేడ్, ఐ హ్యాజ్ మేడ్, హ్యాజ్ ఐ పక్కన రాదు. ఐ మేక్డ్, మేక్డ్ బండ మిస్టేక్ ఇది. మేక్ ఏంటి, మేక్ వెర్బ్ ఫార్మ్స్ ఏంటి, మేక్, మేడ్, మేడ్, మేక్, మేడ్, మేడ్, అది కదా ఉండాలి. ఒకవేళ ఉండాలి అనుకుంటే మేక్డ్ అనకూడదు కదా. ఈ చిన్నపిల్లలు అంటారు కదా రెగ్యులర్ వెర్బ్స్, మేక్ రెగ్యులర్ వెర్బ్ చెప్పా అంటే మేక్డ్, మేక్డ్, మేక్డ్ సార్ అంటే ఈడి పెట్టేస్తారు అన్నమాట ప్రతి దానికి కూడా. సో అలాంటి
ఆ చిన్నపిల్లలకి ఇచ్చినట్టుగా ఆప్షన్స్ ఇచ్చారు, రాంగ్, సెకండ్ రాంగ్, ఫస్ట్ రాంగ్. సో దానివల్ల ఆప్షన్ 4 కరెక్ట్ అనమాట. మనకు తెలిసినా తెలియకపోయినా ఆప్షన్ తప్పులు ఉన్నవి ఎంచేసుకోవాలన్నమాట. తప్పులు ఉన్నవి ఎంచేసుకుంటే చాలు, ఒక 15 సెకండ్స్లోనే మీరు ఆన్సర్ చేసేస్తారు. సో ఇలాంటి ట్రిక్స్ తోటే క్లాసులు అన్నీ కూడా ఉంటాయి. మీరు ప్రతి క్లాస్ చూడండి యూట్యూబ్లో. నెక్స్ట్, వై ఆర్ ఆల్ దోస్ డాగ్, ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, చాలా బాగుంది. వై ఆర్ ఆల్ దీస్ డాగ్స్ వేరింగ్ హార్నెస్? సో ఇక్కడ హార్నెస్ అంటే అది అరుస్తూ ఉంటాయి అన్నమాట. ఈ బౌబోమ్ అని శబ్దాలు వస్తాయి, మనకి చెవికి వినిపించగా ఉంటుంది అనమాట. దే డాష్, బి అంటున్నాడు, దే డాష్ యాజ్ గైడ్ డాగ్స్ ఫర్ ద బ్లైండ్. సో మిగతా అంటే బ్లైండ్గా ఒక కుక్క అరిస్తే చాలు, మిగతా డాగ్స్ అన్నీ కూడా మరుస్తూ ఉంటాయి. ఇది ఒక కాన్వర్జేషన్. సో కరెక్ట్ ఆప్షన్ మనం ఎంచుకోవాలన్నమాట. దే డాష్, దే ఆర్. ఎందుకు ఇక్కడ చూడండి, ఆర్ ఇచ్చాడు అంటే వాళ్ళు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో లేదా ప్రజెంట్ టెన్స్లో మాట్లాడుకుంటున్నారు. సో ఆ ప్రజెంట్ టెన్స్లో మాట్లాడుకున్నప్పుడు ఆప్షన్స్ కూడా మనకి ప్రజెంట్ టెన్స్లో ఉండాలి, ఒకటి కానీ రెండు కానీ ఉండాలి. దే ఆర్ బీయింగ్ ట్రైన్డ్, దే ఆర్ బీయింగ్ ట్రైన్డ్, వాళ్ళు ట్రైనింగ్లో ఉన్నారు అని ఉంది. దే ఆర్ బీయింగ్ ట్రైన్డ్, దే ఆర్ బీయింగ్ ట్రైన్డ్. సో ఈ రెండిట్లో మనం ఎంచుకోవాలి. దే ఆర్ బీయింగ్ ట్రైన్డ్, ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చాయా? కాదు కదా, ఆల్రెడీ మనకి ఏంటన్నాడు, బ్లైండ్గా ఒకటిని ఫాలో అయిపోతాయి అన్నాడు. అందువల్ల ఆప్షన్ 2 రాంగ్ అనమాట. ఓకేనా, ఆప్షన్ 1 కరెక్ట్ అవుద్ది. సో ఎంత ఎలాబరేటెడ్గా మనం క్వశ్చన్ అంటే ఎగ్జామ్లో ఆలోచించలేము, ఇది కొంచెం డిఫికల్ట్ ప్రశ్న అనమాట. సో వెంటనే అలాంటి థాట్స్ రావు, అందుకే దీన్ని డిఫికల్ట్ ప్రశ్నగా మనం భావించవచ్చు. నెక్స్ట్ మనం ఏంటంటే 50-50 ఛాన్స్ మనం పెట్టచ్చు. అలాగా ఆర్ ఉంది కనుక ఆర్ ఉన్న క్వశ్చనే ఆర్ ఉన్న ఆన్సర్ అవుద్ది, ఎందుకంటే దేకి పక్కనే ప్రొనౌన్కి ఏం తీసుకుంటుంది, ఆర్ తీసుకుంటుంది. ఓకేనా, దే విల్, దే హ్యావ్ వస్తాయి, కాకపోతే ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో ఉంది కనుక వాటిని మనం తీసుకురాదు. ఓకేనా, ఇది ఎక్స్ప్లెనేషన్. అర్థమైంది అనుకుంటా అందరికీ. ఈ దే అనే ప్రొనౌన్కి ఆర్ అలాగే హ్యావ్ తీసుకుంటుంది, కాకపోతే ఇక్కడ ఆర్ ఆల్రెడీ ఇచ్చాడు కనుక ఆర్ ఉన్న ఆన్సర్లే మీరు ఎంచుకోవాలి. 50-50 ఛాన్స్లో ఒకరికి వస్తుంది, ఒకరికి రాంగ్ అవ్వచ్చు. సో ఆప్షన్ 1 అనేది ఎందుకు కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ బిట్, విత్ ఏ ఫియర్ డాష్ హైట్స్. విత్ ఏ ఫియర్ ఆఫ్ హైట్స్ అంటాం, ఫియర్ ఆఫ్ హైట్స్ అంటాం. షీ ఆల్వేజ్ ట్రైస్ టు కీప్ అవే ఫ్రమ్ స్టాండర్డ్ ప్రపోజిషన్. ఇది స్టాండర్డ్ ప్రపోజిషన్. ఫియర్ ఆఫ్ హైట్స్, ఫియర్ ఆఫ్ ఇది స్టాండర్డ్ ప్రపోజిషన్ అనమాట. ఓకేనా, ఎత్తులంటే చాలా భయం ఆమెకి, సో అందుకే ఆమెను కొంచెం దూరంగా ఉంచండి అంటాం, ఎత్తైన బిల్డింగ్ స్ట్రక్చర్స్ నుంచి. సో అదొక ఫోబియా అనమాట. ఎత్తులను అంటే ఎత్తు ప్లేసులకు వెళ్తే కొంతమంది భయపడతారు, అదొక ఫోబియా టైప్స్ కూడా మీకు బిట్స్ వస్తూ ఉంటాయి, జీకే బిట్స్ కానీ లేదంటే కంటెంట్లో కానీ. నెక్స్ట్, ప్రపోజిషన్ అడిగారు, ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ బిట్ ఇక్కడ చూద్దాం. వైల్ ఎక్స్ప్లోరింగ్ ద ఫారెస్ట్ దే కీప్ ఏ లుక్అవుట్ డాష్ ఎనీ సైన్స్ డాష్ వైల్డ్ లైఫ్ పొటెన్షియల్ డేంజర్స్. సో డేంజర్ అనే ఒక సింబల్ ఉంది ఇక్కడ. వైల్ ఎక్స్ప్లోరింగ్ ద ఫారెస్ట్ ప్లేస్లోకి వెళ్ళేటప్పుడు కీప్ ఏ లుక్అవుట్, మనం చూడాలి. లుక్అవుట్ నోటీసులు కానీ లుక్అవుట్ సైన్స్ కానీ, లుక్అవుట్ అంటే అదే చూడాలి, ఏంటి జాగ్రత్తగా చూడాలి, ఎనీ సైన్స్ ఉన్నాయా లేదా అంటే వాటి కోసం కొంచెం వెతకాలి మనం, అందుకే ఫర్ అనాలన్నమాట, లుక్అవుట్ ఫర్ అంటారు. లుక్అవుట్ ఫర్ ఎనీ సైన్స్, ఏవైనా సింబల్స్ ఉన్నాయా, జాగ్రత్తలు ఇచ్చే అంటే కొన్ని మనకి సైన్ బోర్డ్స్ పెట్టి అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ లేదంటే జాగ్రత్తలు రాసి ఉంటాయి. ఓకేనా, ఇక్కడ డేంజరస్ ప్లేసు, ఇటువైపు వెళ్ళరాదు అలాంటివి రాసి ఉంటాయి, అది సైన్ బోర్డ్. అండ్ దేనికోసము, ఆఫ్ వైల్డ్ లైఫ్ అంటే జంతువులు, క్రూరమైన జంతువుల గురించి అని ఉంటుంది అనమాట, అందుకే ఆఫ్ రాయాలి ఇక్కడ, అంతేగాని ఫర్ ద వైల్డ్ లైఫ్ అనకూడదు, అనాలి. ఫర్ యూజ్ చేయకూడదు అన్నమాట సెకండ్ ఆప్షన్లో. ఓకే, ఫస్ట్ డాష్లో మనం ఫర్ వాడాలి, సెకండ్ డాష్లో మనం ఆఫ్ వాడాలి. ఓకేనా,
నెక్స్ట్ ఐడెంటిఫై ద పెంటాసిలబిక్ అంటే 5 సిలబల్స్ ఉండాలంటేనే పెద్ద వర్డ్ ఉండాలి. మీరు కళ్ళు మూసుకొని పెట్టివచ్చు. లాంగ్ సెంటెన్స్ ఉంటుంది. ఓకేనా? ట్రైసిలబిక్, మోనోసిలబిక్, డైసిలబిక్. సిలబస్ అంటే ఏంటంటే ఒక వర్డ్ని మనం 2-3 పార్ట్స్గా సిలబుల్గా రాసుకొని ప్రొనౌన్సియేషన్ చేస్తామన్నమాట. డిస్క్రిమినేషన్, డిస్క్రిమినేషన్. చూడండి, డిస్క్రిమినేషన్ అని ఇష్యూ ఈ శబ్దాలు ఉన్నాయి. అంటే సిలబిక్ వర్డ్స్, ఒక్కొక్క శబ్దం ఒక్కొక్క సిలబల్గా విడిపోతుంది అనమాట. ఇది మనం ఫొనెటిక్స్ క్లాస్లో నేర్చుకుంటాం. పెంటాసిలబిక్ అని ఎప్పుడన్నా సరే చూడండి, లాంగ్ వర్డ్ ఉంటుంది డిస్క్రిమినేషన్. ఓకేనా? నెక్స్ట్, ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మోనోసిలబిక్ వర్డ్. మోనోసిలబిక్ వర్డ్ కానిది అడిగాడు. మోనోసిలబిక్ ఆపిల్, ఆపిల్, ఆపిల్ 2 వస్తాయి, ఇది కాదు. ఫర్, విత్, ఇవి మోనోసిలబిక్ వర్డ్. ఓకేనా? డబ్ల్యూ సౌండ్, సౌండ్, ఇఫ్ ఫా సౌండ్. సో ఈ 3 సౌండ్లు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. 2, 3, 4 ఆప్షన్లు. సో అందుకే ఆపిల్ 2 సౌండ్లు వస్తాయి, ఎల్ సౌండ్, ఆ సౌండ్. నెక్స్ట్, యూ విల్ గెట్ డాష్ షాక్ ఇఫ్ యు టచ్. యూ విల్ గెట్ ఏ షాక్, ఏ షాక్ అనాలి. అలాగే ఏ లైవ్ వైర్ విత్ దట్ స్క్రూ డ్రైవర్, ఇది ఆల్రెడీ ఇచ్చింది, బిట్ రిపీటెడ్గా వచ్చింది. యూ విల్ గెట్ ఏ షాక్ ఇఫ్ యు టచ్ ఏ లైవ్ వైర్. అంటే ఏ లైవ్ వైర్ అంటే కరెంటు ఉండే వైర్ అనమాట. తీగని తాకితే నువ్వు స్క్రూ డ్రైవర్తో అని ఇచ్చాడు, ఇంకో చోట్ల వేరేలాగా ఇచ్చాడు అనమాట. సేమ్ ఇదే సెంటెన్స్ నుంచి కొంచెం తిప్పి మార్చాడు. ఆర్టికల్స్ అడిగాడు. ఏ షాకు, ఏ లైవ్ వైరు. ఇక్కడ సింగిల్ చూస్తుంది, ఒక వైరే. ఓకేనా? సో జనరల్గా దాని గురించి చెప్తాను కనుక ది అనే ఆప్షన్ ఎక్కువ మంది పెడతారు. ఇక్కడేమో ఏ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్, I don't know dash are asking. I don't know dash are asking అంట. సో ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇచ్చాడు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ చూడండి, ఆర్ ఆస్కింగ్ అన్నాం. సో ఏం తెలియదు వాడికి, వాళ్ళు ఏం అడుగుతున్నాడో నాకు తెలియదు అని అన్నారు. ఏం అడుగుతున్నాడు ఇక్కడ చూడు, ఒక ప్రైస్ గురించి అడుగుతున్నారు. వాట్ ప్రైస్ ద వానర్స్, వాట్ ప్రైస్ ద వానర్స్. ఇది కొంచెం సింటాక్టికల్గా కరెక్ట్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. చూడండి, వాట్ ఏ ప్రైస్ ద వానర్స్ ఆర్ ఆస్కింగ్. చూద్దాం, ఒక్కొక్కటి పెట్టి చూద్దాం ఆ డాష్లో. ఐ డోంట్ నో వాట్ ప్రైస్ ద వానర్స్ ఆర్ ఆస్కింగ్. చూడండి, ద వానర్స్ ఆర్ ఆస్కింగ్. ఆర్ ఆస్కింగ్ ముందు ఖచ్చితంగా సబ్జెక్ట్ ఉండాలి. ఫస్ట్ దాంట్లో ఉంది, రెండో దాంట్లో ఉంది. ఓకే, వాట్ ప్రైస్ అనాలా, వాట్ ఏ ప్రైస్ అనాలా? వాట్ ఏ ప్రైస్ అనకూడదు. ఓకేనా? అందుకే ఆప్షన్ 1 కరెక్ట్ అనమాట. వాట్ ప్రైస్ అన్న. మరి ఆప్షన్ 3లో కూడా ఉంది కదా, వాట్ ప్రైస్ వానర్స్ ఆర్ ఆస్కింగ్ అని. సో ఇక్కడ ఆ వానర్స్ అనేది ది వానర్స్ మనం తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ గురించే చెప్తున్నాడు. ఆ వానర్స్ ఏమి అడుగుతున్నాడో నాకు తెలియట్లేదు అని. ఓకేనా? నేను గెస్ట్ చేయలేకపోతున్నాను అనేది ఒక సెంటెన్స్ అనమాట. ఆ వానర్స్ అంటే ఎవరు, వాళ్ళ గురించి చెప్తున్నారు. ఐ డోంట్ నో వాట్ ద వానర్స్ వాడాలి. వాట్ ప్రైస్ ద వానర్స్ ఆర్ ఆస్కింగ్, ఎంతకు అడుగుతున్నారో నాకు తెలియదు అంటే ద ప్రైస్, ఏ ప్రైస్ అనకూడదు, వాట్ ప్రైస్ అనాలి. నెక్స్ట్, హౌ ఐ థాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ అండ్ అదర్ స్టోరీస్ హ్యాస్ ఎక్స్పీరియన్స్ అండ్ అనెక్డాట్స్ ఆఫ్ దిస్ ఆథర్ ఈజ్. సో ఇక్కడికి అయిపోయింది, ఈ సెంటెన్స్ ఇక్కడికి అయిపోయింది. కొటేషన్ మార్క్స్ ఉన్నాయి, ఇక్కడ లేదు. అయితే ఈ ఆథర్ ఎవరు రాశారు? గ్రాండ్ మదర్ టేల్స్ ఇలాంటివి వస్తే, మీరు స్టోరీస్ ఇలాంటివి వస్తే మాత్రం సుధామూర్తి పెట్టేయండి ఇక్కడ. ఎందుకంటే రీసెంట్ కాలంలో వీళ్ళు ఎవరికి కూడా ఇలాంటి స్టోరీలు రాయలేదు. ఆర్కే నారాయణ కథలు రాశారు.
మీరైతే ఆర్కే నారాయణ లేదా సుధామూర్తి దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. కాకపోతే డైరెక్ట్గా ఇది సుధామూర్తి నుంచి వచ్చింది, ఇది టెక్స్ట్ బుక్ కంటెంట్ బిట్. ఓకేనా. నెక్స్ట్, ఏ షార్ట్ మాన్సూన్ డైరీ ఈజ్ రిటెన్ బై. షార్ట్ మాన్సూన్ డైరీ అనేది 8th క్లాస్ సంబంధించింది, రస్కిన్ బాండ్. చాలా బాగుంటుంది, లెసన్ చదవండి. నెక్స్ట్, సో మరి రవీంద్రనాథ్ ఠాగూర్, టిఎస్ ఎలియట్, గ్యాబ్రియల్ ఓక్రా, వీళ్ళందరూ, ఈ గ్యాబ్రియల్ ఓక్రా అనేది ఓల్డ్ 10th టెక్స్ట్ బుక్లో పేరు, ఇది గ్యాబ్రియల్ ఓక్రా. నెక్స్ట్, ఐడెంటిఫై ద మెయిన్ పర్పస్ రైటింగ్ ఏ ప్రెసీస్ రైటింగ్ అంటాం. ప్రెసీస్ రైటింగ్ అంటే ప్రిసైజ్. ఓకేనా. ప్రిసైజ్ అంటే కన్సైజ్ చేయడం. ప్రిసైజ్, కన్సైజ్, సమ్మరైజ్, ఈ 3 పదాలు ఎక్కడ ఉంటే అక్కడే ఆన్సర్. ఇక్కడ చూడు, సమ్మరైజ్, చూడండి ఇదే ఆన్సర్. ఓకేనా. ప్రెసీ రైటింగ్ అంటే సమ్మరైజ్, ప్రిసైజ్ లేదా షార్ట్గా కుదించడం అన్నమాట. ఒక పెద్ద స్టోరీని కానీ నవలను కానీ షార్ట్గా మనం సమ్మరీలా రాసుకోవడాన్ని మనం ప్రిసీ రైటింగ్ అంటాం. ఓకేనా. ద కండెన్స్ అండ్ సమ్మరైజ్ ద మెయిన్ పాయింట్స్ ఆఫ్ ద ఒరిజినల్ టెక్స్ట్. టు కండెన్స్ అండ్ సమ్మరైజ్, షార్ట్ ఫామ్లో మార్చుకోవడం అన్నమాట. ఒరిజినల్ టెక్స్ట్ని అలాగే రాయకుండా షార్ట్ ఫామ్లో రాయడమే ప్రిసీ రైటింగ్ అంటాం. ఇదేంటంటే స్టూడెంట్ యొక్క థింకింగ్ స్కిల్స్ని పెంచుతుంది. అలాగే వాడికి ఏం అర్థమైందో వాడి మాటల్లో రాయమంటాం అనమాట. దాన్ని ప్రిసీ రైటింగ్ అంటాం. రైటింగ్ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది దానివల్ల. ప్రిసీ రైటింగ్ వల్ల రైటింగ్ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. నోట్ మేకింగ్ డస్ నాట్ ఇన్వాల్వ్, తప్పున్నది అంటే ఇక్కడ దానికి సంబంధం లేనిది అని అన్నాడు. నోట్ మేకింగ్ అంటే ఏంటి? ఎవరైనా స్పీచ్ ఇస్తే మనం నోట్స్ రాసుకుంటూ ఉంటాం. ఏదైనా స్టోరీని కానీ, న్యూస్ పేపర్ని కానీ, బుక్స్ని కానీ చదివేటప్పుడు నోట్స్ తయారు చేసుకుంటూ ఉంటాం, మనం నోట్స్ రాసుకుంటూ ఉంటాం. దీన్ని మనం నోట్ మేకింగ్ అంటాం. నోట్ టేకింగ్ అంటే ఏంటంటే ఎవినెంట్ స్పీకర్స్ కానీ, మనం ఒక ఆడియో లెసన్ కానీ, వీడియో లెసన్ కానీ చూసి నోట్ చేసుకుంటూ ఉంటాం. విన్నది నోట్ చేయడమే నోట్ టేకింగ్. నోట్ మేకింగ్ అంటే చదువుతూ మనం నోట్స్ రాసుకోవడం. అది ప్రింటెడ్ మెటీరియల్ నుంచి నోట్స్ రాసుకుంటే అది నోట్ మేకింగ్ అంటాం. ఓకేనా. అది డిఫరెన్స్. నోట్ మేకింగ్, నోట్ టేకింగ్ నుంచి బిట్ లేకుండా అసలు ఏ పేపర్ కూడా ఉండట్లేదు. ఖచ్చితంగా నోట్ మేకింగ్, నోట్ టేకింగ్ ఇలాంటి రీడింగ్ స్కిల్స్ మీరు స్కిమ్మింగ్, స్కానింగ్, ఇదిగోండి ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్. నోట్ మేకింగ్, నోట్ టేకింగ్, స్కిమ్మింగ్, స్కానింగ్, వీటి గురించి మనం నోట్ మేకింగ్ ఇచ్చాడు కదా, నోట్ టేకింగ్, ఇంకోటి స్కిమ్మింగ్, ఇంకోటి స్కానింగ్. ఈ స్కిమ్మింగ్, స్కానింగ్ అంటే ఏంటంటే, స్కిమ్మింగ్ అంటే స్కిప్ చేయడం. స్కిమ్ మీన్స్ స్కిప్ చేయడం అంటే అన్ఇంపార్టెంట్. అంటే టెక్స్ట్ బుక్ చదువుతూ ఉంటాం, ఇది ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్ కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ కొన్ని ఇంపార్టెంట్ మాత్రమే సైడ్ హెడ్డింగ్లు చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. సైడ్ హెడ్డింగ్లు చదివితే చాలు, ఓకే, స్కిమ్ చేస్తాం. స్కానింగ్ అంటే ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడుందో స్కాన్ చేస్తాం. సో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషను ఎక్కడుందో స్కాన్ చేయడమే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డిక్షనరీలో నుంచి ఒక వర్డ్కి మీనింగ్ వెతకడం, అలాగే టెక్స్ట్ బుక్లో ఒక సైంటిస్ట్ యొక్క థియరీ వెతకడం, లేకపోతే ఒక టేబుల్ని వెతకడం, అందులో దాన్ని మనం స్కానింగ్ అంటాం. అది ఎక్కడుందో వెతకడమే. స్కిమ్మింగ్ ఏంటంటే స్కిమ్ చేయడం, అంటే ఇంపార్టెంట్ మాత్రమే నోట్ చేసుకుంటూ చదువుకుంటూ అన్ఇంపార్టెంట్వి స్కిప్ చేయడమే అనమాట. దాన్ని స్కిమ్మింగ్ అంటాం. సో ఈ రెండు డిఫరెన్షియేషన్ ఎగ్జాక్ట్గా ఇలానే నేను ఇప్పుడు ఎలా చెప్పానో అలానే వస్తాయి క్వశ్చన్స్ కూడా. ఓకేనా. నెక్స్ట్, సో నోట్ మేకింగ్ డస్ నాట్ ఇన్వాల్వ్ అన్నాడు ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు మన దగ్గరికి వచ్చేద్దాం. ఇక్కడ నోట్ మేకింగ్లో ఈ స్కిల్ అంటే ఈ యాక్షన్ లేదు అని అన్నాడు. ఏంటి? రివ్యూవింగ్. రివ్యూ చేస్తారా నోట్ మేకింగ్లో ఎవరైనా? చేయం కదా, రాంగ్. సింథసైజింగ్ అంటే కలపడం లేదా తయారు చేయడం. నెక్స్ట్, క్రియేటింగ్ నోట్స్, ఇదే కదా క్రియేటింగ్ నోట్స్ని తయారు చేయడమా అని అడిగాడు. ఇది ఛాన్స్ ఉంది చూడండి, నోట్ మేకింగ్ నోట్స్ ఉంది కనుక. అలాగే ఇంటర్పోలేషన్స్. సో ఇంటర్పోలేషన్స్ అనేది ఇక్కడ ఆన్సర్. ఇంటర్పోలేషన్ అనేది ఇక్కడ అంటే మనం
ఇంటర్పోలేషన్ అంటే చదువుతున్న దాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని కొంచెం జస్టిఫై చేసుకుంటూ ఇంపార్టెంటా అన్ఇంపార్టెంటా అని చూసుకుంటూ రాసుకుంటే నోట్ మేకింగ్. అయితే ఇందులో కానిది అన్నాడు, అయిపోయిన తర్వాత మనం వెంటనే రివ్యూ చేయం, అయిపోయిన తర్వాత చేస్తాం. అన్నీ కూడా కలుపుతాం, ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా ఒక దగ్గర రాసుకుంటాం. అలాగే క్రియేటింగ్ నోట్స్ మొత్తం రాసిస్తాం, అంతా కలిపి ఒక నోట్స్ రాసుకుంటాం. సో ఈ 3 ప్రక్రియలు కూడా ఉంటాయి. ఇక్కడ కానిది అడిగాడు, సో ఇంటర్పోలేషన్ అనేది కాదు. ఓకేనా? నెక్స్ట్, ద కరెక్ట్ టెక్నిక్ ఫర్ డెవలపింగ్ లిజనింగ్ స్కిల్స్. కరెక్ట్ టెక్నిక్ డెవలపింగ్ లిజనింగ్ స్కిల్స్. అవాయిడింగ్ ఆల్ స్పోకెన్ కమ్యూనికేషన్. లిజనింగ్ స్కిల్ అంటే వినడం ద్వారా ఇంగ్లీష్ నేర్పించడం అన్నమాట. సో దానికి స్పోకెన్ ఇంగ్లీష్ అవసరం. ఓకేనా? అలాగే అవాయిడింగ్ చేయమన్నాడు, ఇది రాంగ్. ఎంగేజింగ్ సోల్లీ రిటన్ ఎక్సర్సైజెస్. సో సోల్లీ రిటన్ ఎక్సర్సైజెస్ ఇక్కడ విని నోట్స్ రాసుకోండి అని అంటాం. ఇది కూడా ఇంపార్టెంటే, కాకపోతే ఇది ఒక రైటింగ్ స్కిల్, లిజనింగ్ స్కిల్ కాదు. ఓకేనా? ఇది లిజనింగ్ స్కిల్ కాదు. లిజనింగ్ టు న్యూస్ అండ్ వెదర్ ఫోర్కాస్ట్, ఇది కదా అసలైంది. అసలు ఫస్ట్ మనం లిజనింగ్ స్కిల్ నేర్పాలి అంటే ఫస్ట్ మనం ఏం నేర్పాలంటే న్యూస్ని, ఇంపార్టెంట్ ఇష్యూస్ని ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు కానీ వినమని చెప్పడమే అసలైంది. అంతేగాని రైటింగు, అవాయిడింగు ఇలాంటివే కాదు. ఓన్లీ రీడింగ్ స్కిల్ ఫోకస్ చేయడమే కాదు. లిజనింగ్ అడిగాడు వాడు. ఓకేనా? లిజనింగ్ స్కిల్ డెవలప్ చేయడానికి ఖచ్చితంగా వినాలి, ఫస్ట్ వినాలి, వింటేనే ఏమైనా వస్తుంది. నెక్స్ట్, ఐడెంటిఫై విచ్ ఈజ్ నాట్ అన్ యాక్టివిటీ టు డెవలప్ రీడింగ్ స్కిల్స్. విచ్ ఈజ్ నాట్ డెవలప్ రీడింగ్. నాట్ అంటే కానిది అడిగాడు, అంటే అయినవన్నీ తీసుకోవాలి. నోట్ మేకింగ్ లిజనింగ్ స్కిల్ ఉంది. స్కిమ్మింగ్ స్కానింగ్ ఇది రీడింగ్ స్కిల్. అలాగే లిజనింగ్ స్కిల్ కూడా స్కిమ్మింగ్ స్కానింగ్. నెక్స్ట్ లిజనింగ్ స్కిల్ కాదు, రీడింగ్ స్కిల్. ఓకేనా? స్కిమ్మింగ్ స్కానింగ్ ఇప్పుడే చెప్పుకున్నాం. స్కిమ్మింగ్ స్కానింగ్, నోట్ మేకింగ్, నోట్ టేకింగ్, ఈ 4 గురించి ముందు ప్రీవియస్ బిట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి ఇక్కడ. ఓకేనా? అదే ఇక్కడ వచ్చింది, ఇది లేకుండా బిట్ ఉండదని చెప్పాను. నెక్స్ట్ వెంటనే వచ్చేసింది చూడండి, 2 బిట్లు వచ్చాయి. సో ఇవి రీడింగ్ స్కిల్స్. కానీ కానిది ఏది? నాన్ వెర్బల్ రీడింగ్. సో నాన్ వెర్బల్, అక్కడ కావాల్సిన రీడింగ్ స్కిల్, ఇది వెర్బల్ రీడింగ్ అనమాట, నాన్ వెర్బల్ రీడింగ్ కాదు. నెక్స్ట్, దిస్ ఈజ్ వాట్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఇంగ్లీష్. ఓకేనా? అట్ ప్రైమరీ లెవెల్లో కానిది అన్నాడు, అంటే అయినవన్నీ చేసేసుకోవాలి మనం. టు మేక్ లెర్నింగ్ ఎంజాయబుల్ యాక్టివిటీ, ప్రైమరీలో ఎంజాయ్ చేయమంటాం. పాయింట్ని రిసీట్ చేయమంటాం, ఎంజాయ్గా పాటలు పాడుతూ చెప్తాం. అలాగే ఫెమిలరైజ్ పీపుల్ విత్ స్పోకెన్ అండ్ రిటన్ ఫార్మ్స్ ఆఫ్ ఇంగ్లీష్, అంటే రకరకాల వ్యక్తుల్ని మనం పరిచయం చేస్తాం, వాళ్ళ గురించి చెప్తాం స్పోకెన్ అండ్ రిటన్ ఫార్మ్స్లో. కానీ ఎంకరేజ్ చిల్డ్రన్ టు గో ఫారెన్ కంట్రీస్, అంటే చిన్నపిల్లలకి ఫారెన్ కంట్రీ వెళ్ళిపోమని ఇంగ్లీష్ చెప్పం అక్కడ. సో ఇంగ్లీష్ అనేది నాట్ ఎన్ ఉద్దేశం, ఇది కాదు. అందువల్ల 4th ఆప్షన్ రాంగ్. నెక్స్ట్, ఐడెంటిఫై ద రైట్ పేర్. కరెక్ట్ అయిన పేరు ఇక్కడ చేయమన్నాడు. అప్రోచ్, ఇంప్లిమెంటేషన్, మెథడ్, ఎగ్జియోమాటిక్. టెక్నిక్, ఇంప్లిమెంటేషన్. టెక్నిక్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. మెథడ్స్, అప్రోచెస్. మెథడ్ వేరు, అప్రోచ్ వేరు. అప్రోచ్ అనేది కొన్ని మెథడ్స్ సంబంధించింది, మెథడ్ అనేది కొన్ని టెక్నిక్స్ సంబంధించింది, టెక్నిక్ అనేది ఇంప్లిమెంటేషన్కి సంబంధించింది. ఓకేనా? నెక్స్ట్, ఇవి మెథడాలజీలో వస్తుంది. ఇది కూడా మెథడాలజీ. విచ్ ఈజ్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ గుడ్ టీఎల్ఎం. టీఎల్ఎం మంచి టీఎల్ఎం కానిది అని అన్నాడు. కానీ క్యారెక్టర్ ఏది? టీఎల్ఎం ఉండకూడనిది అడిగాడు. ఉండనిది అంటే ఉండకూడనిది. రిలవెన్స్ అండ్ అప్రోప్రియేట్నెస్ ఉండాలి కదా, దానికి సంబంధించిందే ఉండాలి. లో కాస్ట్, నో కాస్ట్ ఉండాలి. ఈజీలీ అవైలబుల్ ఉండాలి. మరి అన్నీ ఉంటే మరి ఆప్షన్ 4 ఆన్సర్. ఎక్స్పెన్సివ్గా ఉండకూడదు ఎప్పుడు. నెక్స్ట్, టీఎల్ఎం. అకార్డింగ్ టు ఎన్సిఎఫ్ కరికులం షుడ్ బి నాట్ కన్ఫైన్డ్ టు ద టెక్స్ట్ బుక్. ఫస్ట్ లైన్ ఇది, టెక్స్ట్ బుక్లోనే మనం ఉండిపోరాదు, కన్స్ట్రక్టివ్గా ఉండాలి. అలాగే ఇంట్రెస్ట్ ఆఫ్ టీచర్స్ కాదు, హ్యాబిట్స్, స్టూడెంట్స్, ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ కూడా
ఉండాలి. ఎన్సీఎఫ్ ఇవన్నీ కూడా ఉండమని చెప్తుంది. కానీ కానిది అకార్డింగ్ టు ఎన్సీఎఫ్ కరికులం షుడ్ బి ఇవన్నీ కూడా ఉండకూడదు. ఇది ఏముండాలి? నాట్ టు కన్ఫైన్ టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్ మాత్రం పరిమితమై ఉండకూడదు అని అన్నది. అంతేగాని మిగతా వాటికి కాదు. మిగతా అన్నిటిని కూడా పట్టించుకోవాలి. టెక్స్ట్ బుక్ బియాండ్గా టెక్స్ట్ బుక్ అనాలి. బియాండ్ ద టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్తో పాటు టెక్స్ట్ బుక్ అవతల ఉండే దాని ఉద్దేశాన్ని, ఎక్సర్సైజ్ని, లేదంటే రీడింగ్ స్కిల్, రైటింగ్ స్కిల్ ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి పెట్టమన్నది ఎన్సీఎఫ్ 2005. జ్ఞాన నిర్మాణాత్మక ప్రక్రియ. జ్ఞానము నిర్మాణాత్మక ప్రక్రియ అనేది ఎన్సీఎఫ్ యొక్క ఉద్దేశం. అందుకే బియాండ్ ద టెక్స్ట్ బుక్. ఇట్ ఈస్ నాట్ కన్ఫైన్ టు ద టెక్స్ట్ బుక్. ఓకే, అందుకే కన్ఫైన్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ టీచర్స్, కన్ఫైన్ టు ద హ్యాబిట్స్ ఆఫ్ స్టూడెంట్స్, కన్ఫైన్ టు ద ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే నాట్ కన్ఫైన్ టు ద టెక్స్ట్ బుక్. ఇది టెక్స్ట్ బుక్ని మాత్రమే బేస్ చేసుకొని ఉండరాదు. జ్ఞాన నిర్మాణాత్మక ప్రక్రియ అనేది టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని మాత్రం ఉండకూడదు. బియాండ్ ద టెక్స్ట్ బుక్ అన్నది ఉండాలి, అని ఖచ్చితంగా ఉండాలి అన్నది. నెక్స్ట్, డాక్టర్ వెస్ట్ న్యూ మెథడ్ అనేది ఏంటంటే రీడింగ్ మెథడ్. డాక్టర్ వెస్ట్ న్యూ మెథడ్ ఏది అంటే రీడింగ్ మెథడ్. నెక్స్ట్, I+1 అంటే ఏంటి? ఇన్పుట్ విచ్ ఈజ్ వన్ స్టాప్ బియాండ్ లెర్నర్స్. ఇవి డైరెక్ట్ టెక్స్ట్ బుక్లోనే ఉంటాయి, మీరు నేర్చుకోండి. ఇది సెక్షన్ 5 సంబంధించిన బిట్లు. సో 24 బిట్స్, 12 మార్క్స్ మీకు. అందువల్ల ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఇలాంటి క్లాసెస్ మీరు ప్రతి పేపర్కి కూడా నేను తయారు చేస్తాను. ఖచ్చితంగా మీరు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.